సెప్టెంబర్ 25 దేవుని వాగ్దానం. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కీర్తన 60:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన బహుమానము ఆయుష్ అనేటువంటి గొప్ప ఆశీర్వాదం. ఈరోజు మరొక దినాన్ని మనం చూసాము అని అంటే అది కేవలం ఆయన కృప. ఆయన మనకిచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాదం. ప్రియ విశ్వాసి, ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పరిపూర్ణంగా అనుభవించాలి. చాలామంది దేవుడిచ్చే ఆయుష్ అనే ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించలేరు. పగాని, ప్రతీకారమని, వారికి ఉన్నటువంటి ద్వేషాన్ని ఎదుట వ్యక్తి మీద చూపించటానికి వారి సమయం అంతటినీ కూడా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన బహుమానం ఏదైతే ఉందో, ఈ చిన్న జీవితంలో ప్రతిరోజు నువ్వు ఎదుటివాడిని పగ తీర్చుకోవడానికి, ఎదుటివాడికి నష్టం కలిగించాలని, ఎదుటివాడిని ఏ విధంగా నేను నాశనం చేయాలని నీ సమయం అంతా ఆ ఆలోచనలకే నువ్వు కేటాయిస్తే నీ జీవితము పరిపూర్ణతలోనికి వెళ్ళదు. మరొక వైపు నుండి కూడా మనము ఆలోచించాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, నిన్ను ఎవరైనా ఒక శత్రువుగా భావించి నీ ఎడల నిన్ను బాధపరిచేవారుగా ఉన్నట్లయితే నువ్వు ఏమాత్రము దిగులు చెందకు, బాధపడకు. నీ శత్రువు ఎవరైతే ఉన్నారో, నీకు శత్రుత్వం ఎక్కడి నుండి అయితే ఉందో ఆ శత్రుత్వాన్ని, ఆ శత్రువును అణిచివేయేవాడు నీ పక్షానున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆయన మన పక్షానుండి మనలను విజయం వైపుకు నడిపించే ప్రభువు మన దేవుడు. ఆయన ఇస్తున్నటువంటి విజయం ఎంత గొప్పదంటే, యుద్ధము యెహోవాదే అని నమ్మి ఆయనతో నువ్వు నిలబడితే నీ శత్రువు ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంతమంది అయినా వారందరినీ అణిచివేయువాడు ఆయనే. అట్టి అణిచివేత నీ పక్షాన ప్రభు చేయబోతా ఉన్నాడు. నీవు శత్రువుని బట్టి భయపడక, శత్రువును చూసి దిగులు చెందక, శత్రువును నేను జయించలేకపోతున్నానే అనే నిరుత్సాహము కలగకుండగా నీ భారాన్ని, నీ శత్రుత్వాన్ని ఆయన చేతుల్లో పెట్టు. సమాధానంగా ఉండు. ప్రభువే సమస్తాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ప్రభా, శత్రుత్వం వలన భయపడుతున్న నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, సమస్యను బట్టి, అరే వారు మాకంటే పెద్దవారే, మేము ఎలాగ జయించగలము అనే భయాందోళనలో ఉన్న నీ బిడ్డలకు నీవు ఒక మంచి ఊరటను వారి పక్షాన్ని ఉండి జరిగించండి. సమాధాన పరిస్థితులను కల్పించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండండి నాయన. దేవా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేషమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు తోడే నడిపించుగాక. ఆమెన్.